నిన్న కూడా చేపల కర్రీ పెడితే బాండియే కనిపించింది, అందులో మీరు కనిపించలేదు అని అడిగారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది వీక్లీ వన్స్ తింటే సరిపోతుందండి. బాగా హీట్ ఉంటుందన్నమాట. డీమార్ట్లో దొరుకుతాయండి ఇవి. వీటిని అయితే చక్కగా కడుక్కొని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముందుగా బాండి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని బాగా ఫ్రీ హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర, ముందుగా కట్ చేసుకున్నటువంటి 2 ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిపోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేశాను. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుని టమాటాల ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలండి, 2 మీడియం సైజువి గ్రేవీ కోసము. ఇది చపాతీ, పులావ్, రోటీస్ దేనిలోకైనా కానీ ది బెస్ట్ అని చెప్తానండి. కొద్దిగా ధనియాల పౌడర్, పసుపును కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు ఉడికే వరకు ఉడికించుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టుకోవాలి. అండి, ఈరోజైతే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నిన్న కూడా చేపల కర్రీ పెడితే బాండియే కనిపించింది, అందులో మీరు కనిపించలేదు అని అడిగారు. బట్ మీకోసం అయితే చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మీ స్పైసీకి తగ్గట్లు ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. మష్రూమ్ కర్రీ మటన్, చికెన్ కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది. హై ప్రోటీన్ ఉంటుందన్నమాట ఈ మష్రూమ్లో. ముందుగా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ గ్రేవీలో. ఈ ముక్కలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉడకదండి. ఎక్కువగా ఉడికితే లబ్బర్లాగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారండి, మూత పెట్టేసినాక వాటర్ అయితే అందులో నుంచే వస్తాయండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ మష్రూమ్ అంటే పుట్టగొడుగులు అంటారండి మా సైడ్, పుట్టకొక్కులు అని కూడా. కసూరి మేతి తప్పకుండా యాడ్ చేయండి. ఫ్లేవరు, టేస్ట్ కూడా బాగుంటుంది. మస్ట్ అని చెప్తాను నేనైతే. చాలా సింపుల్గా ఉంటుందండి. నేను ఆ రోజు లైవ్ చేస్తూ మీతో కర్రీ వండాను. ఇంకా నాకు కూడా గుర్తుగా ఉంటుందని చెప్పి వీడియోని అయితే తీసుకున్నాను. కర్రీ కొంచెమే బాండి పెద్దగా అనుకుంటున్నారండి, కొంచెం ఖాళీగా ఉంటుందని చెప్పేసి అలా పెట్టానమాట. కొద్దిగా లాస్ట్లో గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటే, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేక నేను యాడ్ చేయలేదు. ఎంతో గుమ్మగుమ్మలాడే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లోకి అయితే సర్వ్ చేశానండి. పులావ్, రోటీస్ దేనిలోకైనా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.